హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈరోజు మంచి ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను ఇది ఆల్రెడీ ఫుల్ వ్లాగ్లో పెట్టాను. అయితే డీటెయిల్డ్గా దీనికోసమే చూసే వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే తెలంగాణ ఫేమస్ ఫుడ్ అండి, సర్వపిండిని చాలామంది ఇష్టంగా తింటారు. దీనిని రకరకాలుగా చేస్తారు. అయితే మా ఇంట్లో ఎలా చేస్తారో ఈరోజు చూద్దాం. ముందుగా బియ్యపిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు కొంచెం దంచుకోవాలన్నమాట. అలానే ఈ బియ్యపిండిలో కూడా మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి. అంటే క్వాంటిటీ ఇంత అనేది లేదు, కాకపోతే ఎక్కువగా వేస్తే మరీ స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునే బియ్యపిండిని బట్టి తీసుకోండి. ఇక్కడ కొలతలు అంటూ ఏమీ ఉండదండి. మీరు 2 కప్పులు తీసుకున్నారనుకోండి, అందులో చిన్న పావు కప్పుకు అంటే ఇంకా సగం ఈ ధనియాలు ఇవన్నీ తీసుకోండి, స్పైసెస్ అవి బాగుంటాయి. వెల్లుల్లిపాయలు అయితే ఒక గడ్డ అయితే సరిపోతుంది. వీటితో పాటు మనకు పచ్చిశనగపప్పును ఇందులో వేసేయాలి. గారెలకు మనం పిండి ఎలా కలుపుతామో అలానే కలపాలన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా డిఫరెంట్గా చేస్తుంటారు. కొంతమంది పల్లీలు వేసుకుంటారు, కొంతమంది నువ్వులు వేస్తారు. ఇక్కడ మేము నువ్వులు కూడా వేస్తున్నాము. మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోండి ఏవైనా సరే. నువ్వులు వేసే ముందు కొంచెం మేము కడుగుతున్నారనమాట అత్తయ్య వాళ్ళు ఇవన్నీ కూడా కడుగుతారు. ఇప్పుడు మేము స్పైసెస్ వేసినా కూడా కడుగుతూ ఉంటాము. ఆ తర్వాత ఇవి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద ఉంటుంది కదండి, అది కూడా వేసేయాలి. తర్వాత మీకు ఇష్టమైతే కనుక ఆనియన్స్ కూడా దంచి వేసుకోవచ్చు. చక్కగా వీటిని వేసి ముందు ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం పసుపు వేయాలి, అది కొంచెం కలర్ కోసం మాత్రమే. ఇవన్నీ కూడా చక్కగా ముందుగానే కలుపుకున్న తర్వాత ఆ తర్వాత వాటర్ పోయాలి. ముందే వాటర్ పోస్తే కనుక సరిగ్గా కలవవు. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు. గారెల పిండి అంటే మనము చెక్కలు అని అంటారు, తెలంగాణలో అయితే గారెలు అంటారు. వీటిని కూడా ఆల్మోస్ట్ ఇలానే చేస్తారండి. అయితే వాటిని మనము ఎక్కువగా ఎలా చేస్తాము, నిల్వ ఉండేలా ఎక్కువ రోజులు ఇవి కూడా నిల్వ ఉంటాయి. కాకపోతే ఇవి ఎక్కువగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గారెల్లాగా అని చెప్పుకోవచ్చు. దీనిని 2 రకాలుగా చేస్తారు. అదేంటంటే పిండి కలపడం ఆల్మోస్ట్ అందరూ సేమ్ కలుపుతారు. కాకపోతే కొంతమంది గంజుకు నూనె రాసి దానికే అదిమి పెడతారనమాట. ఇట్లా అట్టులాగా పెట్టేసి దానిని కాల్చి తింటారు. కొంతమంది ఏమో అలా కాల్చి అలా పెట్టిన తర్వాత నూనె వేడి చేసేసి ఆ నూనెను అందులో వేస్తారనమాట. ఇలా గారెల్లాగా ఆ నూనెలో ఫ్రై చేస్తారు. ఆ 2 విధాలుగా బాగుంటుంది. అయితే నాకు ఇవి ఇలా చేస్తే, నూనెలో ఎక్కువగా చేస్తే నూనె ఎక్కువగా అవుతుందని ఫీలింగ్ వస్తుంది, అండ్ ఈవెన్గా కాలుతుంది అనమాట. అదే మనం గంజి కదిమి పెడితే అక్కడక్కడ కాలుతుంది, అక్కడక్కడ పచ్చిగా ఉంటుంది, కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు సర్వపిండి అంటే ఇష్టమేనా? అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.